లో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా రోడ్ షోలు నిర్వహిస్తూ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. ఇరు పార్టీల అభ్యర్థులు ముఖ్య నాయకులు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లను ఆకర్షించేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. జూబ్లీహిల్స్ లో ఎటు చూసినా కార్యకర్తలు అభిమానుల సందడి కనిపిస్తోంది. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న ఈ రెండు ప్రధాన పార్టీల రోడ్ షోలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉప ఎన్నికల వేడిని పతాక స్థాయికి చేర్చాయి. మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం రోజు రోజుకు వేడెక్కుతుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల విజయం కోసం కీలక నాయకులు ప్రచారంలోకి దిగారు. నవీన్ యాదవ్ గెలుపు కోసం సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోలతో ప్రజల వద్దకు వెళ్తుంటే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు కోసం కేటీఆర్ బాధ్యత తీసుకున్నారు. మరోవైపు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి విజయం కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. ఈ ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గత 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చెబుతూ ఓట్లు అడుగుతుండగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు కోసం బాధ్యత తీసుకున్న కేటీఆర్ బుల్డోజర్లతో పేద ఇళ్ల కూల్చివేత అంశాన్ని హైలైట్ చేస్తున్నారు. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కోసం బస్తీలలో పాదయాత్ర చేస్తున్నారు. ప్రధాన పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల పోరుతో హోరెత్తిపోతుంది. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. మౌనిక, జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రచారం హోరెత్తుతుంది. హెమాహెమీలంతా తమ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారంలో దిగి రోడ్ షోలు, అదేవిధంగా పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా 3 పార్టీల మధ్య పోటీ ఉందని చెప్తున్నాం, కానీ ముఖాముఖి పోటీ మాత్రమే జరుగుతుంది. బీజేపీ నామమాత్రం పోటీ అని చెప్పవచ్చు. ఒకవైపు కాంగ్రెస్, అదేవిధంగా బీఆర్ఎస్ నువ్వా నేనా అనే స్థితిలో పోటీలో ఉన్నాయి. ఈ అభ్యర్థుల గెలుపు కోసం ముఖ్య నేతలంతా ప్రచార రంగంలో దిగారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా ఆయన రోడ్ షోలు నిర్వహించి పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాడు. అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు కోసం కేటీఆర్ పూర్తిగా బాధ్యతలు తీసుకొని ఆయన ప్రచారంలో దిగుతున్నారు. ఇద్దరు రోడ్ షోలతో జూబ్లీహిల్స్ ముఖ్యంగా ఎన్నికల ప్రచార హోరెత్తిపోతుందని చెప్పవచ్చు. అదేవిధంగా మంత్రులు ప్రచారంలో పాల్గొంటున్నారు. అదే బీఆర్ఎస్ తరఫున మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు డివిజన్లలో పాదయాత్రలు చేస్తూ ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈ ప్రచారం మరింత ఉధృతంగా సాగుతుందని చెప్పవచ్చు. ఈరోజు రోడ్ షోలు లేకున్నా కూడా పాదయాత్రలతో జూబ్లీహిల్స్ పూర్తిగా దద్దరిల్లిపోయిందని చెప్పవచ్చు. ప్రధానంగా
కేటీఆర్ రోడ్ షో ఈరోజు ఉంటుంది. అయితే నిన్న వర్షం వల్ల కొంత ప్రచారానికి ఆటంకం కలిగిన ఇటు అభ్యర్థులు మాత్రం గల్లీలో పాదయాత్ర వర్షంలో కూడా తిరిగి తమ అభ్యర్థి గెలుపు కోసం పనిచేశారు. ప్రధానంగా ఇటు కాంగ్రెస్ అభ్యర్థి గత 2 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ప్రధానంగా ఇటు రైతుల రుణమాఫీ, రైతు బంధువు, అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యము, తెల్ల రేషన్ కార్డులు, సన్న బియ్యం అంటూ ఆ సంక్షేమ పథకాలు అభివృద్ధిని ఏకరువు పెడుతూ తనను గెలిపించాలన్నటువంటి నవీన్ యాదవ్ పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొన్నాడు. అదేవిధంగా మంత్రులు ఒకవైపు మంత్రులు ప్రచారం చేస్తుండే మరోవైపు మాజీ మంత్రులు కూడా చేస్తున్నారు. బీఆర్ఎస్ తరపున శ్రీనివాస్ గౌడ్, అదేవిధంగా నిరంజన్ రెడ్డి, అదేవిధంగా మిగతా నేతలు కూడా ప్రచారంలో దిగుతుండగా కాంగ్రెస్ తరపున ఇటు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా సీతక్క లాంటి నేతలందరూ ప్రచారంలో దిగి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కోసం పనిచేస్తూ ఉంటే, మరోవైపు బీఆర్ఎస్ నేతలు చాలా మంది జిల్లాలకెళ్ళి వచ్చి కూడా డివిజన్లలో, గల్లీలలో, బస్తీలలో పాదయాత్రలు చేస్తున్నారు. మాగంటి సునీత గెలుపు కోసం పనిచేస్తున్నారు. గత 10 సంవత్సరాలలో కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను, అదేవిధంగా ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి వినూత్నమైన తరహాలో ప్రచారం చేస్తున్నారు. మొత్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పవచ్చు. నిన్న కేటీఆర్ తెలంగాణ భవన్లో హైడ్రా గురించి మొత్తం హైడ్రా బాధితులతో సమావేశం ఏర్పాటు చేసి, హైడ్రా బాధితుల వల్ల హైదరాబాద్ పూర్తిగా ఈ ఒకవైపు రియల్ ఎస్టేట్ దెబ్బతినడమే కాదు, ఇటు ఉపాధి అవకాశాలు కూడా కోల్పోయారు. అదేవిధంగా ఎంతో మంది బాధితులు తమ ఇళ్లను కోల్పోయారన్నటువంటి ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ ను ఎండగట్టాడు. అదేవిధంగా ఒకవైపు కాంగ్రెస్ కూడా గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ నాయకులు దోచుకున్న విధానం, కాళేశ్వరం అవినీతి, అదేవిధంగా వాళ్ళ అక్రమాలను, అవినీతిని ఎండగడుతూ కాంగ్రెస్ మంత్రులు, అదేవిధంగా కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ ను పై ఆరోపణలు చేస్తూ తమకు ఈసారి జూబ్లీహిల్స్ లో మంచి అవకాశం వస్తే అభివృద్ధి సాధిస్తాము, జూబ్లీహిల్స్ ను అభివృద్ధి చేస్తాము, ప్రతి గల్లీని, ప్రతి కాలనీని ముందుకు తీసుకువెళ్తాము, ప్రజా సమస్యలు పరిష్కరిస్తామంటూ హామీలు ఇస్తున్నారు. అదేవిధంగా గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి వివరిస్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీఆర్ఎస్ చేస్తూ ఉంటే కేంద్రం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, అదేవిధంగా కేంద్రంలో మోడీ సర్కార్ చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయిస్తున్న నిధులు, అదేవిధంగా తెలంగాణలో చేపట్టినటువంటి భారీ ప్రాజెక్టుల నుండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యేలు, ముఖ్యంగా పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ లాంటి నేతలు కూడా కాంగ్రెస్ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గెలుపు కోసం పనిచేస్తున్నారని చెప్పవచ్చు. అదేవిధంగా ఇటు మిగతా ఇండిపెండెంట్ కూడా కొంతమంది తమకు గెలిపించాలని, రాజకీయ పార్టీలను నమ్మొద్దు, తమకు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్నాము, తమకు ఓటేయమని కూడా కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు కూడా వాళ్ళు కూడా ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. మొత్తంగా 11వ తేదీన జరిగేటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు కింది స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు ఉన్నటువంటి నేతలందరూ ఎన్నికల ప్రచారంలో పూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నేతలందరూ కూడా జూబ్లీహిల్స్ లోనే తిష్టా వేసి వాళ్ళ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తున్నారు. ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ కు, అదేవిధంగా కాంగ్రెస్ కు ప్రధాన పోటీ ఉందని చెప్పవచ్చు. వాళ్ళ 2 పార్టీల అభ్యర్థులు మాత్రం విస్తృత స్థాయిలో పనిచేస్తున్నారు. ఇటు నవీన్ యాదవ్, అదేవిధంగా మాగంటి సునీత వాళ్ళు కూడా సొంతగా తమ కుటుంబ సభ్యులతో కూడా ప్రచారం చేస్తున్నారు. ప్రధానంగా ఆ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ ఇండ్లకు వెళ్లి బొట్టు పెట్టే కార్యక్రమాన్ని కూడా చేస్తున్నారు. మహిళలు కూడా ప్రజల్లోకి వెళ్లి తమ అభ్యర్థనను అర్జిస్తున్నారు, ఓటును తమకు వేయమని కోరుతున్నారు. ప్రతి గల్లీలోనూ, ప్రతి బస్తీలోనూ వాళ్ళ పాదయాత్రలతో ప్రజలు కూడా ఎంతో మంది వాళ్ళకు మద్దతు తెలుపుతున్నారు. అదేవిధంగా ఏ పార్టీ నేతలు ఆ పార్టీ నాయకుల చుట్టూ పాదయాత్రలు, బైకు ర్యాలీలు, అదేవిధంగా రోడ్ షోలను నిర్వహించడమే కాకుండా వినూత్న తరహాలో కూడా ప్రచారం చేస్తున్నారని చెప్పవచ్చు. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీల ముఖ్య నేతలందరూ తమ ఇంటర్నల్ మీటింగ్స్ కూడా పెట్టుకుంటున్నారు. ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలన్నటువంటి విషయాన్ని ఇటు బస్తీలలో, కాలనీలలో ఉన్నటువంటి బస్తీ నాయకులకు, సంక్షేమ సంఘాల నాయకులకు, కాలనీ వెల్ఫేర్ సొసైటీలకు కూడా మీ సమస్యలు మేము పరిష్కరిస్తాం, మేము గెలిపిస్తే తప్పకుండా అందుబాటులో ఉంటాం అన్నటువంటి హామీలు ఇద్దరు అభ్యర్థులు కాదు, ప్రధానంగా నాయకులు, వచ్చిన నేతలు కూడా హామీలు ఇస్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తాను ఈ గడ్డ మీద పుట్టాను, తను ఇక్కడే పెరిగాను, తనను గెలిపించమని అభ్యర్థిస్తుండే సానుభూతితో తనకు గత 10 సంవత్సరాల నుండి మాగంటి గోపి ప్రజలతో సన్నిహితంగా ఉన్నాడు. జూబ్లీహిల్స్ అన్ని రకాల అభివృద్ధి పరిచాడు. తనకు జరిగినటువంటి కొంత అన్యాయాన్ని, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకొని తనకు ఓటేసి బలపరచాలన్నటువంటి విషయాన్ని కూడా మాగంటి సునీత ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేస్తుంది. అదేవిధంగా మాగంటి గోపి
కుమారుడు అదేవిధంగా కూతుళ్ళు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఎవరికి ఎవరు తీసిపోని విధంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో ఎవరికి గెలుపు అంటే నిర్ణయం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని 11వ తారీఖు నాడు జరిగే ఎలక్షన్లు అదేవిధంగా 14 నాడు జరిగేటువంటి కౌంటింగ్ తేలుతుంది. శ్రీనివాస్, మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత మాగంటి సునీతకి సింపతి ఓట్స్ ఏ విధంగా యూజ్ అయితే అంటారు? ముఖ్యంగా మాగంటి గోపి గత 10 సంవత్సరాలు ఎమ్మెల్యే గెలిచారు. 3వసారి కూడా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత దాదాపుగా 2 సంవత్సరాలు కాకముందే ఆయన అకాల మరణం పొందాడు. అనారోగ్యంతో మాగంటి గోపి చనిపోయిన తర్వాతనే ఈ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం మాగంటి సునీత అంటే మాగంటి గోపి సతీమణికే ఈ టికెట్ను కేటాయించారు. సానుభూతి పవనాలు మాగంటి సునీతకు ఉంటాయనేటువంటి ఉద్దేశంతోనే బీఆర్ఎస్ అధిష్టానం ఆమెకు టికెట్ కేటాయించింది. ఆమె ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తున్నది. ఆమె బాధ్యతను ముఖ్యంగా కేటీఆర్ఏ ఆమె బాధ్యతను ప్రచార బాధ్యతలను తీసుకొని ఆమె గెలుపు కోసం కేటీఆర్ఏ ముందుండి నడిపిస్తున్నాడని చెప్పవచ్చు. చాలా మంది మహిళలు మాగంటి సునీత పట్ల కొంత సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ సానుభూతి ఎంతవరకు ఓట్ల రూపంలో వస్తుందన్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడే చెప్పలేము. చాలా మంది మాత్రం మహిళలు ఆమెకు జరిగిన అన్యాయం కావచ్చు, మాగంటి చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, వాటిని ప్రచారంలో కొంతమంది ఆమెకు చెప్తా ఉన్నారు. మొత్తంగా ఇటు మాగంటి సునీత అంటే సానుభూతి పవనాలు ఎంతవరకు వస్తాయి, ఆమె దీన్ని ఓట్ల రూపంలో ఏ విధంగా మలుచుకుంటుందో అన్నటువంటి విషయాన్ని మనం చూడాలి. ప్రధానంగా గత 10 సంవత్సరాలలో జూబ్లీహిల్స్లో మాగంటి గోపి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా ఇటు టీఆర్ఎస్ కూడా తను 10 సంవత్సరాలలో హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా జూబ్లీహిల్స్లో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. కేవలం మాగంటి సునీత గెలుపు కోసం ఆమె ఒకతే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం ఆమె 2 కూతుర్లు కొడుకు కూడా ప్రచారంలో తిరుగుతున్నారు. అదేవిధంగా ఆమె బంధువులు కూడా తిరుగుతున్నారు. మొత్తంగా మాగంటి సునీత సానుభూతి ప్రచారాన్ని ముందుకు తీసుకువెళ్తుంది. అదేవిధంగా నవీన్ యాదవ్ కూడా అభివృద్ధిని ముందు పెట్టి తీసుకుంటున్నాడు. తనను గెలిపిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిస్తే జూబ్లీహిల్స్ను అన్ని రకాలుగా అభివృద్ధి పరుస్తాను, ప్రజా సమస్యలు పరిష్కరిస్తాను, ఇప్పటి వరకు పెండింగ్ ఉన్నటువంటి సమస్యలన్నిటిని పరిష్కరిస్తాను. కేవలం గత నెల రోజుల్లోనే దాదాపుగా 150 కోట్లతో జూబ్లీహిల్స్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాము. ఇప్పటి వరకే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా కొంత పూర్తి చేశాము. అదేవిధంగా భవిష్యత్తులో తనను గెలిపిస్తే అభివృద్ధి చేస్తానన్నటువంటి హామీ ఇస్తుండు. ఒకవైపు సునీత సానుభూతితో ప్రజల్లోకి వెళ్తే అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కూడా అభివృద్ధి పేరుతో ముందుకు పోతుంటాడు. బీజేపీ అభ్యర్థి కూడా లంకల దీపక్ రెడ్డి కూడా అభివృద్ధి పేరుతోనే ముందుకు పోతుండు. తనను గెలిపిస్తే కేంద్రం నుండి నిధులు తెస్తా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా తనకు సహకారం అందిస్తాడు, కాబట్టి అభివృద్ధి సాధ్యమవుతుంది బీజేపీని గెలిపిస్తే అన్నటువంటి విషయాన్ని కూడా లంకల దీపక్ రెడ్డి కూడా అదే అంశాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. ఎవరికి వారే తమ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు, ప్రచార హస్త్రాలుగా మలుచుకుంటున్నారు. ఒకవైపు సునీత తన భర్త చనిపోయినటువంటి సంఘటనను అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను సానుభూతి పేరుతో ఓట్లు రూపంలో తీసుకోవాలని ప్రయత్నిస్తుంటే అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా అభివృద్ధి పేరుతో ఓట్లు మలుచుకోవడానికి చూస్తున్నాడు. లంకల దీపక్ రెడ్డి కూడా కిషన్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, కేంద్రంలో మోడీ చేసినటువంటి సంక్షేమ పథకాల అభివృద్ధి పథకాల పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎవరికి వారే ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా ఈ 3 పార్టీలతో పాటు ఇటు స్వతంత్ర అభ్యర్థులు కూడా రంగంలో ఉన్నారు. వాళ్ళు కూడా తమను గెలిపిస్తే రాజకీయ నాయకుల కంటే ఇప్పుడున్న అభ్యర్థుల కంటే జూబ్లీహిల్స్ను అన్ని రకాల అభివృద్ధి చేస్తామన్నటువంటి వాగ్దానాలు కూడా చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.